Hi food lovers, welcome to our channel Find Your Food by Geeta. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫైండ్ యువర్ ఫుడ్ బై గీత. నా ఛానల్లో ఇది 50th వీడియో అనమాట. కొద్దిగా స్పెషల్గా ఉండడానికి నేను ఫేస్ క్యామ్ వీడియో చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ వీడియో, నేను కెమెరా ముందు కనిపించడము. అండ్ ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇక మీద చేసుకునే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ అనమాట. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫైండ్ యువర్ ఫుడ్ బై గీత అనే ఛానల్ పేజ్ని లైక్ చేయడం, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీలో ఎవరైనా కానీ నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు దాకా నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఈరోజు మన వీడియోలో చూడబోతున్న రెసిపీ ఉప్మా పెసరట్టు అండి. చాలా టేస్టీగా, సింపుల్గా. ఇంకా లేట్ చేయకుండా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఈ పెసరట్టు చేసుకోవడానికి పెసల్ని ఒక 8 గంటలు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా మెజర్ చేసుకోండి పెసల్ని. తర్వాత బియ్యం కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్ పెసలు తీసుకుంటే 1/2 కప్ కంటే తక్కువ బియ్యం తీసుకోవాలి. వీటిని ఒకసారి వాష్ చేసుకోవాలి. నేనైతే 3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ వేసి నానబెట్టుకోండి. వాష్ చేసిన తర్వాత నానబెట్టుకుంటే ఆ వాటర్ని మనం మళ్ళీ బ్యాటర్లో మిక్స్ చేసుకోవచ్చు, లేదా గ్రైండ్ చేసుకోవడానికి మిక్స్ చేసుకోవచ్చు అండి. ఆ వాటర్లో కూడా చాలా విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయి. వాటిని వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు 8 అవర్స్ నానిన తర్వాత నేను పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, సాల్ట్ తీసుకున్నాను. సో మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు మెజర్ చేసుకొని వేసుకోండి. మీ స్పైసెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. గ్రైండర్ అయితే ఇంకా టేస్టీగా వస్తుంది, బట్ క్వాంటిటీని బట్టి మీరు గ్రైండరా మిక్సీయా అనేది మీరు చూసుకోండి. నేనైతే మిక్సీలో చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో అల్లం యాడ్ చేసుకోవాలి, పచ్చిమిర్చి అనేది చూసి వేసుకోండి. మళ్ళీ మనము అల్లం వేసాం కాబట్టి ఘాటు ఉంటుంది. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇందులో యాడ్ చేసుకుంటాను. మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ నేను టాపింగ్గా కూడా యాడ్ చేసుకుంటాను. సాల్ట్ వేసుకోవాలి. గ్రైండ్ చేసిన బ్యాటర్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు బ్యాటర్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని మీరు టైట్గా కనుక మిక్స్ చేసుకుంటే దోశలు కొద్దిగా క్రిస్పీగా వస్తాయి, పల్చగా వస్తాయి. అదే కనుక లూజ్గా చేసుకుంటే దోశలు అనేవి మెత్తగా వస్తాయి, పల్చగా వస్తాయి. సో క్రిస్పీగా కావాలా, మెత్తగా కావాలా అనేది మీ టేస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. దానికి తగ్గట్టుగా మీరు బ్యాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. మిక్సీ జార్లో కొద్దిగా బ్యాటర్ అనేది ఉంటే దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నేను మిక్స్ చేసుకుంటున్నాను. దీనికి తగినంతగా మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇందాక మనం కొంచెమే వేసాం పిండిలో, ఇప్పుడు పిండికి మొత్తానికి సరిపడా వేసాను. పైన టాపింగ్ కోసం ఒక మిక్చర్ని మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం చాప్ చేసిన కొత్తిమీర, సన్నగా చాప్ చేసిన అల్లం ముక్కలు, అలాగే కొద్దిగా జీలకర్ర, మీకు వీలైనంతగా సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి వీటిని. కొద్దిగా సాల్ట్, ఒక పించ్ అండి, ఎక్కువ పట్టదు, వేయకపోయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు బ్యాటర్ని మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాక ఉప్మా ప్రాసెస్ చూద్దాము. ఉప్మా కోసం నేను స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేయాలి. కొంచెం కరివేపాకు, మీకు ఇష్టం ఉంటే ఇంగువ వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ ఇది. స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉప్మాకి ఇలా వేసుకుంటే ఉల్లిపాయ బాగుంటుందండి. మీకు కావాలంటే మీరు చిన్న పీసెస్ అయినా వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా వేగాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత మీ క్వాంటిటీకి తగ్గట్టుగా రవ్వని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కొంచెం చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనము దోశల్లో వేస్తాం, అలాగే ఉప్మాలో, చట్నీలో కూడా సాల్ట్ ఉంటుంది. విడివిడిగా తింటే సరిపోతుంది, కానీ కలుపుకొని తింటే కొద్దిగా సాల్టీ అనిపిస్తుంది. కొంచెం తగ్గించి వేసుకోండి.
ఇప్పుడు ఇందులో 1 కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 3 లేదా 3.5. దోశలో పెట్టుకునే ఉప్మా అనేది కొద్దిగా పల్చగా ఉండాలండి, పొడి పొడిగా ఉండకూడదు. వాటర్ని యాడ్ చేసుకొని వెంటనే బాగా మిక్స్ చేయండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. బాగా మిక్స్ చేసుకోండి. దోశలో పెట్టే ఉప్మాకి క్యారెట్, బీన్స్ ఇవన్నీ అవసరం లేదండి. జస్ట్ సింపుల్గా మనము ప్లెయిన్ ఉప్మాలా చేసుకుంటే సరిపోతుంది. దగ్గర పడ్డాక మూత పెట్టుకొని మగ్గించండి. ఉప్మా ఇలా ముద్దగా రావాలి. ఇది ఉప్మా దోశకి మాత్రమే. నార్మల్గా ఉప్మా చేసుకునేటప్పుడు కొంచెం పొడిగా ఉంటుంది. లిడ్లో వచ్చేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. ఉప్మా మగ్గేలోపు తవాని ప్రీహీట్ చేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకోవాలి. పెసరట్టు వేసేటప్పుడు మ్యాక్సిమం మీరు ఆనియన్తో గ్రీస్ చేసుకోవడానికి ట్రై చేయండి, టిష్యూతో కాకుండా. ఐరన్ పాన్ అయితే బాగా వస్తాయి దోశలు. ఉప్మా కూడా మగ్గిపోయింది ఈలోపు. ఇప్పుడు దోశ వేసుకోవాలి. ఇక నేను 2 వెరైటీస్ చూపించబోతున్నాను. ఒకటి క్రిస్పీగా, అలాగే ఇంకొకటి మెత్తగా. చాలామంది క్రిస్పీగా ఇష్టపడతారు, కానీ ఉప్మా పెసరట్టుకి అట్టు అనేది కొద్దిగా మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ఇలా దోశని స్ప్రెడ్ చేసుకున్నాక ఎక్స్ట్రా పిండి ఏదన్నా ఉంటే ఇలా ఫ్లాటన్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, జీలకర్ర మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దాన్ని ప్రెస్ చేయండి, అప్పుడు అతుక్కుంటుంది దోశ మీద. ఆయిల్ కొంచెం యాడ్ చేసుకోవాలి. పెసరట్టుకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. పెసరట్టుకి కానీ, అట్టు ఎగ్ వేసి చేసే అట్టుకు కానీ ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువే పడుతుంది. అప్పుడే అవి టేస్టీగా ఉంటాయి. నార్మల్ దోశలతో పోల్చుకుంటే పెసరట్టుకి, ఎగ్ దోశలకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇలా ఒకసారి ఫ్లిప్ చేయండి. ఇలా ఫ్లిప్ చేసుకున్న సైడ్ ఒక 1/2 మినిట్ ఉంచుకోండి. మళ్ళీ ఫ్లిప్ చేసి ఉప్మాని సెట్ చేసుకోండి. ఒక సైడ్గా వేసుకోవాలి ఉప్మాని. ఇలా ఉప్మా పెట్టుకున్నాక ఒక 1/2 మినిట్ ఉంచి మీరు ఫోల్డ్ చేసుకోండి. మీరు అట్టు వేసిన తర్వాత వెంటనే ఆయిల్ వేస్తే అట్టు అనేది మీకు మెత్తగా వస్తుంది. అట్టు కొంచెం వేగిన తర్వాత ఆయిల్ వేస్తే క్రిస్పీగా వస్తుంది. దాన్ని బట్టి మీరు వేసుకోండి. చూసారు కదా పైన లేయర్ ఎంత క్రిస్పీగా ఉందో. క్రిస్పీగా దోశలు ఇష్టపడే వాళ్ళకి ఈ మెథడ్ అన్నమాట. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు నేను ఇంకొక దోశ వేసుకున్నాను, అలాగే ఆయిల్ అండ్ ఆనియన్ మిక్చర్ని కూడా యాడ్ చేసుకున్నాను పైన. ఇప్పుడు ఉప్మాని పెట్టి వెంటనే ఫోల్డ్ చేసుకోవాలండి. ఉప్మాని ఒక సైడ్గా స్ప్రెడ్ చేసుకోండి. చూసారు కదా మెత్తగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాము. ఒకటి క్రిస్పీగా అండ్ ఇంకొకటి మెత్తగా ఉంటాయి. దీనికి మీరు అల్లం చట్నీ తీసుకుంటే బాగుంటుంది, లేదా టమాటా చట్నీ కూడా బాగుంటుంది. నేను పల్లి అండ్ కొబ్బరి వేసిన చట్నీతో సర్వ్ చేసుకున్నాను. చాలా హాట్గా ఉన్నాయి. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. కొద్దిగా టైం అయితే పడుతుంది, కానీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం స్పెండ్ చేసి వేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఒక టైప్. ఒకటి క్రిస్పీగా, ఇంకొకటి మెత్తగా చూపించాను. ఇప్పుడు ఇంకొంచెం వేరుగా ఉప్మాని మనం మధ్యలో స్ప్రెడ్ చేసుకొని వేసుకునేటట్టుగా చూపిస్తాను. అది కూడా చూడండి. ఇక్కడ మీకు పెసరట్టు స్ట్రీట్ స్టైల్లోలా కావాలి అనుకుంటే అట్టు వేసిన వెంటనే ఉప్మాని అట్టు మీద అంతా స్ప్రెడ్ చేసుకొని తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ టాపింగ్ చేసుకొని ఆయిల్ వేసుకొని అట్టు అలాగే ఉప్మా ఒకేసారిగా వేగనివ్వండి. 1 నిమిషం లేదా 2 నిమిషాలు. అప్పుడు క్రిస్పీగా బాగుంటుంది. ఫోల్డ్ చేసుకున్న అట్టుని ఒకసారి ఫ్లిప్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు చేయగలరు. ఉప్మా పడిపోదు అనుకుంటేనే చేసుకోండి, లేదంటే అవసరం లేదు. బట్ ఇలా వేసుకుంటే ఏంటంటే ఉప్మా అనేది లోపల మంచిగా మగ్గుతుంది దోశలో. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇదొక స్టైల్ అన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో ఉప్మా పెసరట్టు. మీకు కూడా నోరు ఊరుతుందా, తినాలనిపిస్తుందా? అయితే ఇంకెందుకు లేట్ చేయడం, మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. ఎలా ఉంది అనేది నాతో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. సండే అయితే టైం ఉంటుంది కాబట్టి ట్రై చేయండి డెఫినెట్గా. అల్లం చట్నీ అయితే ఇంకా బాగుంటుంది.
ఒక చిన్న విషయం అండి, మీరు పెసరట్టుని వేసుకునేటప్పుడు తవ అనేది ఎప్పుడూ హీట్గా ఉండకూడదు, కొద్దిగా నార్మల్గా ఉండాలి. ఓవర్ హీట్ ఉంటే దోశలు సరిగ్గా రావు. చూసారు కదా నా రెసిపీ. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీలో ఎవరైనా కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియో నచ్చితే నా ఛానల్ ఒకసారి చూడండి. వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ప్లీజ్ సేవ్ ట్రీస్ వాటర్ ఫుడ్. ఎండ్ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక మంచి రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. స్టే హోమ్, స్టే సేఫ్, ఈట్ హెల్దీ. థ్యాంక్ యూ సో మచ్.